అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఈ రోజు ఆకివీడు చలో ఆకివీడు అని ఒక పిలుపుని ఇవ్వడం జరిగిందండి. హిందూ సంస్థలన్నీ కలిపి వెళ్ళాలి, రాముని మెడలో దండ వేయాలి. అండదండగా రాముడు మనకున్నాడు. ఆయనకి ఈ రోజు మనం దండ వేసి అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రాముని వారము మాకేమి విచారం, స్వామి నీదే భారం అని వస్తాం అందరం. అలాంటి రామ భక్తులందరినీ అడ్డుకుంటున్న పోలీసులు. నేను బయలుదేరిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మీరు రాకూడదు, మీరు వస్తే కొంచెం ఎక్కువ ఆల్రెడీ వైరల్ అయింది మీరు పెట్టిన వీడియో, మీరు రావద్దు అని చెప్పారు. నేను ఆల్రెడీ బయలుదేరానండి, మాట ఇస్తే మేము తప్పం, రామ భక్తులం, రామునికి దండ వేయాల్సిందే, రామనామ జపం చేయాల్సిందే అక్కడ అని చెప్పాను. అయినా సరే అడిగారు ఆపండి ఆగండి అని. నేను బయలుదేరిపోయి సగంలో ఉన్నాను సార్ అన్నాను. సరే అని ఆకివీడికి 20 కిలోమీటర్ల ముందు మేము కైకలూరు అనే ఊర్లో మేము ఆగాం. కైకలూరులో ఆగి 6 గంటలకు మేము దిగుంటాం. 7 గంటల లోపల 10 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టేశారు. అది ఆ విషయం నాకు తెలియదు, నిద్రలో ఉన్నాం మేము. కొంతసేపు తర్వాత తెలిసింది. మా అన్న వాళ్ళు కిందకి వెళ్తే కార్ కీస్ కూడా తీసేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి, మీరు ఇచ్చేయండి అని. పోలీసులు అని కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకు తీసుకుంటున్నారు కూడా అర్థం కాని స్థితి. అంటే దౌర్జన్యం చేయబోయారు. మేము గట్టిగా మాట్లాడేసరికి దెబ్బకి ఇచ్చేశారు. కానీ నన్ను అయితే బయటికి వెళ్తుంటే ఆపేశారు. మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి కదలకూడదు, మీరు ఆకివీడికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు రూట్ మార్చుకుంటే మేము పంపిస్తాం, లేదా మిమ్మల్ని ఇక్కడే ఉంచేస్తాం ఈ రోజు అంతా, రేపు ఎటైనా పోండి, ఇవాళ మాత్రం వెళ్ళకూడదు, ఇవాళ ఆల్రెడీ కాల్ ఉంది. సార్ నేను అడుగుతున్నా, 21 ప్రకారం నా రైట్స్ ని వైలేట్ చేసే అవకాశం కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. ఆర్టికల్ 21 లో నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, రైట్స్ ఉన్నాయి, నేను వెళ్ళొచ్చు, రాజ్యాంగమే నాకు ఇచ్చింది. అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు? అయినా ఆకివీడులో ఎవరైతే నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఇప్పుడు నేను ఆకివీడికి రావద్దు, నన్ను ఆపేస్తాను అంటున్నారు. ఎన్ని రోజులు ఆపేస్తారు, ఎంతకాలం ఆపేస్తారు? రాముని మెడలో దండ వేసిన రోజు మీరు ఎందుకు ఆపలేదు? దండ తీసేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు? దండ వేయడానికి మేము వస్తే మమ్మల్ని ఆపేస్తున్నారు, దండ తీసిన రోజు వాళ్ళని ఎందుకు మీరు ఆపలేదు? అంటే ఆపేవండి, అరెస్టులు చేసామండి అంటున్నారు. సరే, ఆ రోజు అంత గట్టిగా ఇప్పట్లాగే మీరు అంత గట్టిగా తీసుకోలేదు. ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఆపుతున్నారు. మేము మీకు గౌరవిస్తాం, ఎందుకంటే మేము 144 సెక్షన్ ఉంది, 34 ఉంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనుకున్నాం. కానీ రామాలయం నిర్మాణం జరగాలి అక్కడ. రామాలయ నిర్మాణం జరుగుతుంది. త్రిపురారావు గారు ఏదైతే సంకల్పించారో అవన్నిటికీ మేము ప్రతి హిందూ సంస్థ, ప్రతి హిందూ సహకరిస్తాం, ఉంటాం, ఖచ్చితంగా మేము పాల్గొంటాం. నేను అక్కడ హరికథ చెప్తా, రామనామ స్మరణ చేస్తా, మళ్ళీ గుడికి వస్తా, దండ వేస్తా. ఇదే నిజం, ఇదే జరుగుతుంది కూడా. కానీ ఇప్పటికి వెనుదిరుగుతామా లేదన్నది కూడా ఇంకా కన్ఫర్మ్ లేదు. వెళ్తామని అనుకుంటున్నాం. ఒకవేళ పంపించకపోతే వెనుదిరిగినా మళ్ళీ వస్తాం, రామనామ స్మరణ చేస్తాం. మీరు గొంతనమ్మ గుడి కట్టుకోండి, ఇంకేమైనా కట్టుకోండి. వాళ్ళకే అడుగుతున్నా సూటిగా, అయ్యా మేము క్రైస్తవులం, మేము ఏమి పూజలు చేయమంటున్నారు కదా, మరి గొంతనమ్మ కూడా హిందూ దేవతే కదా, హిందువుల మా గ్రామ దేవత కదా, మరి ఆవిడని ఎట్లా అంటే అది మీ ఆచారం అంటారు. మరి రాముడు మాకు వంశపారంపర్యంగా అందరూ పూజలు చేస్తారు కదా, మా వంశానికి ఇష్టమైన దేవుడు ఎవరంటే రాముడు అంటారు. అంటే వంశానికి ఇష్టదైవం కులదైవం కూడా ఉంటారు కదా, మా కులదైవం మా ఇష్టదైవాన్ని మేము పూజిస్తాం కదా. మరి అంటే మా అందరిని ఎందుకు ఆపుతారు మీరు? మా ఇష్టదైవమైన రాముని మేము అక్కడ నిలబెట్టుకుంటాం, మీరు గొంతనమ్మని కూడా పెట్టుకోండి. మరి గొంతనమ్మని పూజ చేస్తున్నప్పుడు, మీరు క్రైస్తవులైనప్పుడు, మరి హిందూ దేవతని పూజిస్తున్నప్పుడు, హిందువుల దేవుడైన రాముని ఎందుకు పూజించరు మీరు? అంటే మీకు పూజలు వినిపించకూడదు, మంత్రాలు వినిపించకూడదు, పాటలు వినిపించకూడదు అన్నప్పుడు మీ చర్చిల్లో వినిపించే పాటలు మేమెందుకు వినాలి? ప్రతి వారం ప్రతిరోజు మేమెందుకు వినాలి? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మీరు మాట్లాడిన దానికే మేము అంటే రియాక్షన్ మా దగ్గర నుంచి వస్తుంది. ప్రతిదీ ఏదైనా మాట మీరు చెప్తే ఆ మాట మేము చెప్తున్నాం తిరిగి. మిమ్మల్ని మేము అనలే, మీరే మమ్మల్ని కొట్టారు, తిట్టారు, దండలు తీశారు. సో తప్పు మీరు చేశారు, మీరే సరిదిద్దుకోండి. అక్కడ రామాలయం వస్తుంది, మేము అందరం ఉంటాం. మమ్మల్ని గాని రెచ్చగొట్టారో అంతగా డబల్ రియాక్షన్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తూనే చేయండి. ఏ పనైనా హిందువుల జోలికి రాకండి, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. అనవసరంగా వచ్చారో మేము కూడా అడ్డుకోగలం, కానీ మేము ఎక్కడ వైలేట్ చేయట్లేదు. మీరు వైలేట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. తప్పకుండా రాముని సన్నిధిలో మళ్ళీ కలుద్దాం, రామునికి దండ వేద్దాం, హరికథ కూడా చెప్దాం. జై శ్రీరామ్. మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.